ఎగ్జాంపుల్ 27 mod 26 అయితే అప్పుడు మనం ఏం చేయాలమ్మా ఫస్ట్ ఇక్కడ 27 తీసుకొని ఇక్కడ 26 తీసుకొని మనం ఏం చేయాలి 1 వస్తుంది అర్థమైందా కానీ ఇక్కడ ఏంటి 26 కన్నా కింద ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనము 2 వాల్యూ అనేది తీసుకోవచ్చు అర్థమైందా అందరికి అర్థమైందా 4 mod 26 అంటే వాల్యూ ఏం వస్తుంది ఇప్పుడు మనకి 4 అదే కనుక 27 mod 26 అంటే ఏం వస్తుంది వాల్యూ 1 ఆ 28 mod 26 అంటే ఏం వస్తుంది మనకి అర్థమైందా ఎందుకు మనం తీసుకోలేదు తక్కువ ఉన్నాను 26 కింద ఉంటే సేమ్ ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనం తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి 26 కన్నా పైన ఉంటే అది మనము డివిజన్ చేయాలి అర్థమవుతుందా అందరికి అర్థమైందా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం తీసుకున్నామమ్మా p w x y z p ఏం తీసుకున్నాము 4 తీసుకున్నాం ఓకేనా p ఏం తీసుకున్నాము 4 తీసుకున్నాం ఇప్పుడు సైపర్టెక్స్ట్ ఫార్ములా ఏంటి p k mod 26 ఓకేనా p k mod 26 ఇదేనా p వాల్యూ సో w 4 mod 26 ఫస్ట్ ఏం తీసుకున్నామమ్మా w తీసుకున్నాము w 4 ఎందుకు తీసుకున్నాము p కాబట్టి w ఎందుకు తీసుకున్నాము ప్లేన్ టెక్స్ట్ లో ఫస్ట్ లెటర్ మనం చేస్తాం అర్థమవుతుందా సో ఈక్వల్ టు 22 4 mod 26 22 ఎందుకు తీసుకున్నామమ్మా a to z లోని 22 వాల్యూ వచ్చి w ఓకేనా a అనేది 0 మరి z అనేది ఏంటి 25 ఓకేనా 0 నుంచి 25 మాత్రమే ఉంటది ఇప్పుడు 22 ఏంటమ్మా మనకి అక్కడ w ఓకేనా 22 4 mod 26 26 mod 26 ఏమవుతుంది 0 అవుతుందా 26 mod 26 0 కాబట్టి 0 అంటే ఏంటి వాల్యూ మనకి a ఓకేనా ఇప్పుడు ఏంటమ్మా మనకి c ఓకే w చేస్తాం అర్థమవుతుందా w చేస్తాము మన వాల్యూ వచ్చి ఏమొచ్చింది a వచ్చింది ఇప్పుడు ఏం తీసుకో మనము c p k mod 26 ఇక్కడ p అంటే ఏంటి w కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందమ్మా x అంటే వాల్యూ ఎంత మనకి 23 4 ఎంత 27 mod 26 అంటే ఏం చేయాలి మనము ఇక్కడ 26 ఇక్కడ 27 ఓకేనా 26 1 26 సో ఇక్కడ ఏమవుతుంది మనకి 1 అనేది వస్తుంది అన్నమాట అర్థమవుతుంది